నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు న్యాయ సేవ కార్యక్రమంలో మన అంశం భూ చట్టాలు న్యాయ సలహాలు. క్రిందటి వారం కూడా ఇదే అంశంపై మన సలహాలు సూచనలు తీసుకున్నాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు న్యాయవాది గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు శ్రీ ఎం సునీల్ కుమార్ గారు, అలాగే మరో న్యాయవాది శ్రీ ఈ సుదర్శన్ గారు ఈ టీవీ స్టూడియోకి వచ్చారు. వారి నుంచి విలువైన సమాచారం సూచనలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సుదర్శన్ గారు. సునీల్ గారు, మనం సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేస్తే దాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి మళ్ళీ కొనుగోలు చేసిన ఆ పత్రాలు ఉండాలంటారు. సాదా బైనామా క్రమబద్ధీకరణ తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఒక జియో తీసుకొచ్చి క్రమబద్ధీకరణ చేస్తున్నారు. అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు కూడా కొంత ఇంకా చేయాల్సింది ఉంది. సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయాలి అంటే చట్ట ప్రకారము ఇటీవల ఇచ్చిన హైకోర్టు తీర్పు ప్రకారము సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన కాగితం తప్పకుండా ఉండాలి. కానీ ఇలా కాగితం లేకుండా కూడా భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 11 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నట్లయితే దాదాపు ఒక 2-3 లక్షల మంది కొనుక్కున్నారు కానీ కాగితం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలనే ఒక సంశయం ఉంది. సో దానికి ఒక చట్ట సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న చట్ట ప్రకారము కోర్టు తీర్పు ప్రకారం కనుక అయితే తప్పకుండా సాదా బైనామా కాగితం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. చిత్తూరు నుంచి ముద్దుకృష్ణ గారు. నమస్తే ముద్దుకృష్ణ గారు. నమస్తే మేడం. సార్ చెప్పండి. మాకు 1970లో మా తాత ఒక ల్యాండ్ కొన్నాడు మేడం. ఓకే. అది అసైల్డ్ ల్యాండ్ అని అంటున్నారు. 1952లో అసైల్డ్ చేసినట్టుంది హెచ్ఆర్ నకల్లో. గవర్నమెంట్ వాల్యూ చేసి కట్టించిన తర్వాత చేసినట్టుంది, 60 రూపాయలతో కూడిన వడ్డీతో కట్టినట్టుంది. అది అసైల్డ్కి వస్తుందా మామూలు సొంత భూమికి వస్తుందా మేడం? గవర్నమెంట్ వాల్యుయేషన్ కట్టాలన్నట్టు ఉంది దాంట్లో. ఓకేనండి, సుదర్శన్ గారు. దీనికి ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారంగా చూసుకుంటే మీరు కొన్నటువంటిది సాదా బైనామా ద్వారా అయితే కాదు కదా. కాదు సార్, రిజిస్టర్ ద్వారా చేసుకున్నారు కాబట్టి రిజిస్టర్ ద్వారా చేసుకున్నటువంటి దాన్ని క్రమబద్ధీకరించుకోవాలంటే ఫామ్ 6A కింద మీరు తహసీల్దార్ గారికి దరఖాస్తు పెట్టుకోవాలి. మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తును తహసీల్దార్ గారు పరిశీలించి మీ పత్రాలు అన్ని కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి పంచనామా చేస్తారు. ఆ పంచనామా దాన్ని చేసిన తర్వాత వాళ్ళు మీకు 6C కింద ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ మొత్తాన్ని తీసుకొని మీకు పట్టా పాస్ పుస్తకాలను జారీ చేయడం జరుగుతుంది. దీనికి అంతకన్నా ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని తహసీల్దార్కి సమర్పించవలసి ఉంటుంది. ఇది అసైన్మెంట్ భూమి కిందికి రాదు. మీరు అంటే రిజిస్టర్ చేయించుకున్న తర్వాత అసైన్మెంట్ భూములు రిజిస్టర్ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చెల్లవు. కానీ ఆంధ్ర ప్రాంతంలోన 1960 కన్నా ముందు 70 కన్నా అంటే 60 కన్నా ముందు ఏవైతే డీసీ ల్యాండ్స్ అని అంటారు, డిప్రెస్డ్ క్లాస్ ల్యాండ్స్ కొంతమందికి అమ్ముకోవడానికి వీలు కల్పించింది. ఆ తర్వాత 1977 నుంచి అసైన్మెంట్ చట్టం పీఓటీ చట్టం వచ్చినప్పటి నుంచి భూముల కొనుగోలు అమ్మకాలు అసైన్మెంట్ భూముల కొనుగోలు అమ్మకాలు చెల్లనేరం అని చెప్పేసి చట్టం చెప్తుంది. అదే అంటే అసైన్మెంట్ పట్టాలకు కూడా కండిషన్ పట్టాసు ఇచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఆర్మీ వాళ్లకు 10 సంవత్సరాల లోపు అమ్ముకోవచ్చు అని దాన్ని ఇప్పుడు సవరణ కింద 5 సంవత్సరాల్లోకి తీసుకొచ్చారు. అట్లా మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏ కండిషన్ కి సంబంధించిందో అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెంకట సుబ్బారావు గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి సార్. మాది రిగార్డింగ్ ల్యాండ్ అక్విజిషన్ అండి. ఓకే. నా వైఫ్ పేరున 2 acres ల్యాండ్ ఉందండి. ఓకే. అది మోడరైజేషన్ ఆఫ్ ఎర్రకాలవ అని చెప్పేసి ఒక పథకం పెట్టారండి పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆ ఎర్రకాల మోడరైజేషన్ గురించి గవర్నమెంట్ కొంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలనుకుంటుందండి.
మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి సార్. ఎస్ మేడం, ఐ విల్ రెడ్యూస్ ఇట్. అయితే వాళ్ళు ఏమంటారంటేనండి, వాళ్ళు అది టోటల్ 4.84 acres అండి. అది ఇద్దరి పేరున ఉందండి. అయితే వాళ్ళు ఏం చేశారండి, నా భార్యకి అందులో 2 acres ఉందండి, వేరే ఒకరికి 2.84 acres ఉందండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1 ఎకరాన్ని తీసుకెళ్లి 2.84 లో వేరే ఓనర్ పనులను కలిపేసి ఒకరివెకరమే ఉందని మాకు మా సర్వే నెంబర్ లో ఇండివిజువల్ నెంబర్ ఇవ్వకుండా ఒక సర్వే నెంబర్ ఇచ్చి మీరు 1 ఎకరమే, మీరు మిగతాది పలానావాది అని అంటున్నారండి. అయితే నేను నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని తీసుకుని వెళ్లి వాళ్ళకి చెప్పాను, లేదండి వీ గాట్ 2 acres అని నా వైఫ్ పేరు 2 acres ఉందంటే వాళ్ళు ఏమంటారంటే, అయితే మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం కానీ ఇప్పుడు ఆ సర్వే నెంబర్ మార్చడం కానీ సబ్ డివిజన్ చేయటం కానీ ఏం కొత్తగా జరగదండి, మీరు ఆ నెంబర్ లోనే ఒక ఇది చేసి ఆ నెంబర్ లో 1 ఎకరం ఉంటది, మీకు ఇండిపెండెంట్ 1 ఎకరం ఉంటది అంటారు. మా రిక్వెస్ట్ ఏంటండి, నేనండి అలా కాదండి, మీరు మాకు ఇండిపెండెంట్ నెంబర్ ఇవ్వండి 2 acres కి. ఈ ఇండిపెండెంట్ నెంబర్ లో మా చైన్ ఎంత పోతుందో మాకు చెప్పండి, దాన్ని బట్టి మీరు కంపెన్సేషన్ ఇవ్వండి అని గవర్నమెంట్ చెప్తుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఆల్రెడీ కంపెన్సేషన్ మీకు అవార్డు గ్రాంట్ అయిపోయింది, మేము ఇప్పుడు ఏం చేయలేమంటారు. ఓకేనండి, మీ ప్రాబ్లం కి సజెషన్ సార్ ఇస్తారు, సునీల్ గారు చెప్తారు, వినండి. ఈ సమస్యలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి భూసేకరణ కింద పోతుంది, దానికి నష్టపరిహారం వస్తుందా లేదా. కానీ ఈయన చెప్పిన కేసులో ఏంటంటే భూసేకరణ జరుగుతుంది, నష్టపరిహారం ఇస్తున్నారు, కానీ ఆ సర్వే ఏ సర్వే నెంబర్లో ఈయన భూమి అనే దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏ సర్వే నెంబర్ ఆయనకు భూమిని తెలియాలంటే తహసీల్దారు నిర్ణయం చేసుకోవాలి. సర్వేయర్కి కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే సర్వే చేసి ఎగ్జాక్ట్గా ఏ సర్వే నెంబర్లో ఆయన భూమిని తెలుస్తారు. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన భూమి అని చెప్తున్నారు, కానీ అది వేరే సర్వే నెంబర్లో చూపించబడింది, దానికి డబ్బులు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేయగలిగేది నష్టపరిహారం తీసుకోవాలి. ఒకవేళ నష్టపరిహారంలో ఆయనకైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే దానికి అప్లేట్ అథారిటీ ఉంటారు, దానికి ఛాలెంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఏదైతే సర్వే నెంబర్లో తప్పుపడింది రికార్డులు అంటున్నారో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయన వాస్తవంగా ఏ సర్వే నెంబర్లో ఉన్నారో అది కరెక్షన్ చేయమని కనుక మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ తప్పకుండా అది సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన చేయాల్సింది భూసేకరణ అధికారులు అడగడం కాకుండా తహసీల్దార్కి మీ సేవ ద్వారా కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ ఉన్న భూమికి రికార్డులో తప్పకుండా సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇక నిజామాబాద్ నుంచి సాయిలు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సాయిలు గారు. హలో మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేము ఒక 3 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి తీసుకున్నాం మేడం. ఓకే. అయితే దాన్ని విఆర్ఓని వెళ్ళి మాకు పట్టా చేసి పాస్బుక్లు చేసి అంటే చెయ్యమంటుంది సార్. మాకు ఇక దాని గురించి మేము న్యాయ సలహా ఏం తీసుకోవాలి? ఓకేనండి, సునీల్ గారు. ఇప్పుడు ఇది ఎప్పుడు కొన్నారు మీరు ఈ భూమి? 2013 సార్. 2013. మీరు అసైన్మెంట్ భూములని పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్ని ఎప్పుడు ఇచ్చినా సరే పిఓటి చట్ట అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అని ఉంది. 1970లో తీసుకొచ్చిన చట్ట ప్రకారము కొనటం గానీ కౌలు తీసుకోవటం గానీ అసైన్మెంట్ భూములు ఏ విధంగా తీసుకున్నా మనకు పట్టాలు రావు. కానీ ఒకవేళ ఇప్పుడు ఇటీవల ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టానికి ఒక సవరణ చేశారు, ఆ సవరణ అమలు చేయలేదు. ఆ సవరణ ఏం చెప్తుంది అంటే ఒకవేళ కనుక అసైన్మెంట్ భూముల్ని భూమి లేని నిరుపేదలు కనుక కొనుగోలు చేసినట్లయితే వాళ్ళని తొలగించకుండా వాళ్ళ పేరు మీద పట్టాలు చేయొచ్చు అని ఉంది. మీరు కనుక ఇప్పుడు మీరు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు మీరు పేదవాళ్ళు కనుక అయ్యున్నట్లయితే రాబోయే రోజులలో మీరు తహసీల్దార్కి దరఖాస్తు చేసుకున్నట్లయితే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు. ఇప్పుడు రాబోయే కొన్ని రోజులలో ఆ ప్రభుత్వం చేయబోతుంది. కాబట్టి మీరు కొన్ని రోజులు ఆగిన తర్వాత తహసీల్దార్కి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు పేదవాళ్ళు కనుక అయినట్లయితే మీ పేరు మీద అసైన్మెంట్ పట్టా వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. నెల్లూరు నుంచి అడవయ్య గారు. నమస్కారం అడవయ్య గారు. నమస్తే మేడం. సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది వచ్చేసి ఒక 13 ఎకరాలు సాగు చేసుకుంటున్నాం మేడం, వెంకటగిరి మండలంలో. ఓకే. మాకు 5వ విడత భూ పంపిణీలో పట్టా ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు మేడం. చెప్పండి. పోతే అది ఇప్పుడు 10 కిలోమీటర్ల దాకా మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు పట్టా ఇచ్చేదానికి లేదని చెప్పి ఆపినారు మేడం. మాకు సర్వే స్క్రూటినీ కూడా అయి ఉన్నది. ఓకే సునీల్ గారు. అసైన్మెంట్ భూములు పట్టాలు ఇచ్చేటప్పుడు వాస్తవంగా భూమి స్వాధీనం చేస్తేనే అసైన్మెంట్ పూర్తి అయినట్లు. ఇంకా మీ చేతికి ఎండార్స్మెంట్ ఇచ్చారు కానీ భూమి స్వాధీనం చేయలేదు కాబట్టి ఇంకా అసైన్మెంట్ ప్రక్రియ పూర్తి కాలేదు. రెండోది ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం మండల కేంద్రాలు పట్టణ కేంద్రాలకి 5 కిలోమీటర్ల పరిధిలో
అసైన్మెంట్ వ్యవసాయానికి చేయడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన సందర్భంలో అది పట్టణ పరిధిలో వస్తుంది కాబట్టి అసైన్మెంట్ తిరస్కరించవచ్చు. మీరు కనుక అర్హత ఉన్న వాళ్ళైతే అక్కడ రాలేకపోయినా ఇంకొక చోట మీరు అసైన్మెంట్ ఇవ్వని అడగండి. కానీ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఒక 5 కిలోమీటర్ల దూరంలో అసైన్మెంట్ వ్యవసాయానికి ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న జియో ప్రకారం వీల్లేదు. ఓకే సార్, సుదర్శన్ సాగులో ఉన్నా సరే ఇప్పుడు మీరు అనుభవంలో ఉంది కాదనట్లేదు అక్కడ. కానీ ఇప్పుడు అనుభవంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన చట్టం ఏమంటుందంటే ఎవరైతే ప్రభుత్వ భూమి అనుభవంలో ఉంటుందో పట్టా ఇవ్వడానికి మీకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగానే మీకు పట్టా ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టారు. కానీ ఈ లోపల ఆ జియో అడ్డం ఉంది కాబట్టి మీకు భూమి స్వాధీనం చేసి పట్టా చేతికి ఇవ్వలేదు. ఇప్పుడున్న జియో ప్రకారము మీరు అనుభవంలో ఉన్నా సరే మీకు అసైన్మెంట్ పట్టా జారీ చేయడానికి సాధ్యం కాదు. ఓకేనండి. సుదర్శన్ గారు, గిరిజన ప్రాంతాలలో సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్ధీకరణ చేస్తారా? గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు భూమి కొనుగోలు చేస్తే దానికి క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది. కానీ గిరిజనేతరులు ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే అది చెల్లదు. ఒకవేళ అది 159 చట్టాన్ని లేదా 170 చట్టాన్ని అతిక్రమించలేదు అని అనుకున్నప్పుడు అంతకన్నా ముందు జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో, గిరిజనులకు గిరిజనేతరులకు మధ్యన జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి ఏజెంట్ పర్మిషన్ తీసుకోవాలని కూడా చట్టం చెప్తుంది. ఓకే. కానీ గిరిజన ప్రాంతాలలోన గిరిజనులకు మాత్రమే భూములు కొనుగోలు అంటే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. గిరిజనేతరులకు మాత్రం ఈ అవకాశం ఉండదు. ఓకే. అంటే కౌలుదారులు పంట రుణాలు తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ఉమ్మడి రాష్ట్రంలోన కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మంచి చట్టం ఇది. ఈ చట్ట ప్రకారము సొంత వ్యవసాయం లేనటువంటి వాళ్ళు, కౌలుపై ఆధారపడినటువంటి రైతులు తాము కౌలుదారు కార్డుకు అంటే గతంలో అయితే గ్రామ పంచాయతీలోనే వాటిని దరఖాస్తులు ఇవ్వడం, దానికి అప్లై చేసుకోవడం ఇటువంటి ఇది ఉండేది. కానీ ఈ సంవత్సరం నుంచి మీ సేవ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. ఆ మీ సేవ ద్వారా చేసుకోవడం వల్ల కూడా కొంత ప్రజలకు ఇబ్బందికరంగా, ఎందుకంటే మండల కేంద్రానికి రావడము, దాన్ని దరఖాస్తు పెట్టుకోవడము కొంత వ్యాయంతో కూడినటువంటిగా ఉంది. కాబట్టి చాలామంది ఈ సంవత్సరం చేసుకోలేకపోతున్నారు అనేది వివిధ పత్రికల ద్వారా, అధ్యయనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. కానీ ఈ కార్డు పొందాలంటే మాత్రం ప్రతి కౌలు రైతుకు హక్కు అయితే ఉంది. ఓకే. మరో కాలు సిద్ధంగా ఉన్నారండి, చూద్దాం. విశాఖపట్నం నుంచి శివకుమార్ గారు. నమస్తే శివకుమార్ గారు. హలో శివకుమార్ గారు. ఓకేనండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి సురేష్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే మేడం. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మేడం, మా తాతగారి పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది మేడం. దాంట్లో ప్రాబ్లం ఏముందంటే కాస్ట్ వేరే వాళ్ళు ఉన్నారు, పట్టాకు మేమున్నాం మేడం. ఓకే. మా తాతగారు గాని మా నాన్నగారు గాని వాళ్ళకి అమ్మలేదు మేడం, సేల్ చేయలేదు. ఓకే. ఇప్పుడు సాదా బైనామా కింద గవర్నమెంట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేస్తుంది కదా. సురేష్ గారు, ఆ భూమి మీకు వారసత్వంగా వచ్చిందా, తాతగారు కొనిదా? వారసత్వంగా వస్తుంది మేడం, కాకపోతే మేము దానిలో సైట్ మీద లేము, పట్టాకు మేమున్నాం, కాస్ట్ వేరే వాళ్ళు ఉన్నారు మేడం. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నారు, మేము కూడా దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళకి వెళ్తుందా మాకు వస్తుందా? ఓకే, సునీల్ గారు చెప్తారు, వినండి. సురేష్ గారు, మీరు చెప్తున్న సమస్య ఇప్పుడు తెలంగాణలో ప్రతి పల్లెలో వస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే సాదా బైనామా క్రమబద్ధీకరణకి అవకాశం కల్పించారు కాబట్టి. మీరేమో తాత నుంచి వచ్చింది కాబట్టి వారసత్వంగా వచ్చిన భూమికి 6A మీద దరఖాస్తు చేసుకొని ఉంటారు. వాళ్ళు ఎవరైతే వాస్తవంగా భూమి మీద ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా పత్రాలు చూపించేసి క్రమబద్ధీకరణకి ఫారం 10లో దరఖాస్తు చేసుకొని ఉండుంటారు. ఇప్పుడు తహసీల్దారు గ్రామానికి విచారణకు వస్తారు. దరఖాస్తులను తీసుకున్నారు, రాబోయే ఒక వారం 2 వారాల్లో విచారణలు జరగబోతున్నాయి గ్రామాల్లో. నిజంగా కనుక మీ తాతగారు ఆ భూమి అమ్మకపోతే, మీ భూమి అన్నట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే గ్రామంలో విచారణ జరిగినప్పుడు VRO RI ఉంటారు, వారి దృష్టికి మీ పత్రాలు తీసుకువెళ్ళండి. మీరు గనక ఆధారాలతో సహా ఆ భూమి మీ తాతగారు అమ్మలేదు అని మీరు నిరూపించగలిగినట్లయితే మీ భూమికి మీకు పట్టా వస్తుంది. లేనట్లయితే
వారు కొనుక్కున్నట్టుగా నిరూపించుకోగలిగినట్లయితే సాదాబాయినామా క్రమబద్ధీకరణ జరిగి ఎవరైతే కొనుక్కొని వాస్తవంగా భూమి సాగులో ఉన్నారో వాళ్ళ పేరు మీద పట్టా ఇవ్వడం జరుగుతుంది. రెండోది, మీరు అసలు భూమి మీద లేనంటున్నారు, చాలా కాలం నుంచి వేరే వాళ్ళు దున్నుకుంటున్నారంటున్నారు, వాళ్ళ పేర్లు కూడా రికార్డులో వస్తున్నాయి. కాబట్టి మీరు గట్టి ఆధారాలు చూపిస్తే తప్ప మీకు ఆ భూమి వచ్చే అవకాశం ఉండదు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. గుంటూరు నుంచి సుధీర్ గారు. నమస్తే సుధీర్ గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుధీర్ గారు, చెప్పండి. యాక్చువల్ గా మాది ఒక 2.5 acres ల్యాండ్ ఉంది. ఓకే. దానిలో ఒక 1/2 acre వచ్చి గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అంటున్నారు. అది యాక్చువల్ గా 2 సర్వే నంబర్స్ లో ఉంటుంది. 1/2 acre ఒక సర్వే నంబరు, 2 acres ఒక సర్వే నంబర్ లో వస్తుంది. ఓకే. యాక్చువల్ గా అది మా తాతల ముత్తాతల కాలం నుంచి మాకు అలా వస్తూనే ఉంది. ఇప్పుడు వచ్చి కొత్తగా వేరే వాళ్ళు ఒక పిటిషన్ వేశారు మండల ఆఫీస్ లో. ఓకే, అది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా అండి, లేకుండా ఉందా? యాక్చువల్ గా అది మా నాన్నగారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, కానీ మొత్తం 2.5 acres లేనట్టుంది మేడం. 2 acres వరకు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఓకే. దాని గురించి అసలు 1/2 acre అసలు వస్తుందా లేకపోతే గవర్నమెంట్ కిందే ఉంటుందా అనేసి, అది మా తాతల ముత్తాత కాలం నుంచి మేమే వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు రికార్డు పరంగా చూసినట్లయితే మీ తాతగారి పేరు మీద 2 ఎకరాలే ఉండి ఉంటుంది, ఆ పక్కన 6 ఎకరం కూడా ఆయన స్వాధీనంలో ఉన్నట్లుంది, తరతరాలుగా మీకు వస్తుంది. కానీ భూమి రికార్డులో కనుక 6 ఎకరం భూమి ప్రభుత్వ భూమిగా లేదా అసైన్మెంట్ భూమిగా కనుక నమోదై ఉన్నట్లయితే అది అసైన్మెంట్ భూమి కాదని చెప్పడానికి కూడా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నట్టుగా లేవు. ఒకవేళ కనుక అది అసైన్మెంట్ భూమి అయినట్లయితే మీకు రాదు, అది ప్రభుత్వ భూమి నమోదై ఉంటుంది. మీరు కనుక పేదవాళ్ళు అయ్యి ఉండి లేదా ల్యాండ్లెస్ పూర్ అంటారు, భూమి లేని నిరుపేదలు కనుక అయ్యి ఉండి ఆ డెఫినేషన్ లో కనుక మీరు వస్తే మీరు కూడా ఆ 6 ఎకరానికి సంబంధించి అసైన్మెంట్ పట్టా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీ కుటుంబము భూమి లేని నిరుపేదల కేటగిరీలో కనుక రాకపోతే 6 ఎకరం ప్రభుత్వ భూమి అవుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా దాన్ని స్వాధీనం చేసుకొని వేరే ఒక భూమి లేని నిరుపేదకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హైదరాబాద్ నుంచి ఫణికుమార్ గారు. నమస్తే ఫణికుమార్ గారు. నమస్కారం మేడం. ఏం లేదండి, మాకు బాపట్లలో వ్యవసాయ భూమి ఉందండి, 10 ఎకరాలు. దాన్ని ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం, అగ్రికల్చర్ ల్యాండ్ కిందే ఉంది. హలో మేడం, చెప్పండి. అయితే అది అగ్రికల్చర్ ల్యాండ్ కిందే ఉంది, కన్వర్షన్ చేయలేదు. అప్పుడు ఆ ల్యాండ్ అమ్మేస్తారంటే దాంట్లో కౌలు మేమే కౌలుకి ఇచ్చామన్నమాట చాలా ఏళ్ళ నుంచి. అది కన్వర్షన్ చేయలేదు. కన్వర్షన్ చేస్తే వాళ్ళకి షేర్ వస్తుంది. ఇప్పుడు ఉన్నట్టు అగ్రికల్చర్ ల్యాండ్ మేము అమ్మేద్దాం అనుకుంటే వాళ్ళు అంటారు కదా 50% మాకు ఇవ్వాలంటున్నారు. దాని గురించి క్లారిటీ కోసం చేశారు. అంటే ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కౌలు చట్టం ఉంది. కౌలు చట్టం ప్రకారం ఏంటంటే మీరు ఒక 6 ఏళ్ల పాటు ఒకసారి కౌలుకి ఇస్తే 6 ఏళ్ల పాటు ఉండాలి, కౌలుకి ఇవ్వాలి అనేది. వీళ్ళ వందల ఒప్పందం ఏముందో చూడాలి. కానీ కౌలుదారికి ఏ విధంగా కౌలు చేసుకున్నా సరే భూమి మీద హక్కులు రావు. కౌలుదారుగానే ఉంటాడు. మీరు మీద ఒప్పందం రాసుకున్నారా మీరు కౌలుదారుల మధ్యలో? నోటి మాటతో జరుగుతుంది. కాబట్టి ఆ భూమికి సంబంధించి పట్టదారుగా మీరే నమోదై ఉండే రికార్డులో మీరు ఉన్నట్లయితే కౌలుదారులకి ఆ భూమి మీద ఎలాంటి హక్కులు రావు. ఒకటి అదే చట్ట ప్రకారం చూసినట్లయితే మీ అనుమతితోటే నోటి మాట మీద వాళ్ళు ప్రతి సంవత్సరం కౌలుకు చేసుకున్నట్లయితే కౌలుదారులకి ఆ భూమి మీద హక్కులు రావు, మీకే ఆ భూమి ఉంటుంది. ఒకటి, మీరు ఒకవేళ కనుక కౌలుదారులు సగం ఇవ్వాలనుకుంటే మీరు ఆ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లొచ్చు లేదా కోర్టుకు వెళ్లి దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఒకటి. రెండోది, మీరు వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాలకి కన్వర్షన్ చేయాలంటే కనుక ఆర్డీఓకి దరఖాస్తు చేసుకుని ఆ విధంగా మీరు భూములు కన్వర్షన్ చేసుకోవడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఓకే, మెదక్ నుంచి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, చూద్దాం. హలో, నమస్కారం మేడం. మాది వేరే వాళ్ళు దున్నుతున్నారు భూమి, అయితే పోలీసుల నుంచి ఎటువంటి సహాయం లేదు మేడం. అది ఎట్లా చేయాలి? భూమి మీకు ఎట్లా వచ్చింది? భూమి ఆ పట్టాల పాణీలు అంతా మేమే ఉన్నాము. వాళ్ళు ఏంటంటే లాయర్ కు పైసలు ఇచ్చుకుంటా కేసులు కానిస్తున్నారు. అలా కాదు, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆ భూమి మీకు మీరు కొనుక్కున్న భూమా, మీకు ఏ విధంగా వచ్చింది ఆ భూమి? మా బాపు కొన్నాడు. ఎప్పుడు, ఎంతకాల క్రితం కొన్నాడు? 10-20 సంవత్సరాలకు క్రితమే కొన్నాడు. కొన్న తర్వాత మీరు పట్టా చేయించుకున్నారు ఆ భూమికి? పట్టా చేయించుకున్నాము. పన్ను గిట్ల అన్ని మేమే కడుతున్నాము. రూపాయలు అన్ని మాకే వస్తున్నాయి, కానీ అది దున్ననిస్తలేదు. ఎవరు అమ్మిన వ్యక్తులా లేకపోతే వేరే ఇతర ఎవరైనా వేరే వ్యక్తులా? వేరే వ్యక్తులు. ఇప్పుడు మీకు కనుక ఆ భూమి పేరు మీద మీరు పట్టదారుగా నమోదై ఉండి మీ దగ్గర కాగితాలు ఉన్నట్లయితే మీకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, సివిల్ కోర్టుకు వెళ్ళి వాళ్ళు మీ భూమి మీదకి రాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకోవాలి. ఆ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లయితే మీరు ఆ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకెళ్లి
పోలీసులకు చూపించినట్లయితే పోలీసు రక్షణ కూడా కోర్టే కల్పిస్తుంది. మీరు చేయాల్సిన పని పోలీసుల కేసు, ఎందుకంటే సివిల్ కేసు కింద ఉంటుంది కాబట్టి తీసుకోరు. మీరు సివిల్ కోర్టు కనుక వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లయితే తప్పకుండా మీ భూమి మీద ఆ రక్షణ ఆ విధంగా దొరుకుతుంది మీకు. ఓకేనండి, మరో కలర్ చూద్దాం. కరీంనగర్ నుంచి కుమారస్వామి గారు. నమస్తే కుమారస్వామి గారు. మేడం నమస్తే మేడం. సార్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం నా ప్రాబ్లం ఒకటి, మా తాతల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లంని గత 50 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ సంబంధించింది మాకు ఎలాంటి సాదా బేనామా లేకుండా మా ఆధ్వర్యంలో ఉంది మేడం. అది దాని మీద మేము ఎలాంటి వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి చేయట్లేదు, కానీ మేము అప్పుడప్పుడు మాత్రం వినియోగించుకుంటున్నాం మేడం మా అవసరాల నిమిత్తము. అది ఇప్పుడు ఆ వీలునామా ఉన్నటువంటి ఎవరైతే పట్టాదారుడు ఉన్నాడో అతను వాళ్ళ తండ్రి చనిపోయాడు మేడం. ఓకే, చనిపోవడం వలన ఇప్పుడు అతని కొడుకులు ఎవరైతే ఉన్నారో మాకు సాదా బేనామా ద్వారా మేము చేసుకున్నామని, మా పట్టా చేసుకున్నామని అనుకుంటే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు మేడం. దీనిపైన మాకు ఏమైనా రైట్స్ వచ్చే అవకాశం ఉందని నేను చెప్పగలను. సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేసుకుంటే ఇప్పుడు క్రమబద్ధీకరణ చేయాలంటే 2 కండిషన్స్ తప్పకుండా ఫుల్ఫిల్ కావాలంటే ఉంటేనే అవుతాయి. ఒకటి, మీ దగ్గర కొనుగోలు చేసుకున్నట్టుగా ఒక కాగితము. రెండోది, ఆ భూమి మీ సాగుల్లో మీ అనుభవంలో ఉండాలి. మీరు ఉంది అని చెప్తున్నారు, అనుభవంలో ఉంది అంటున్నారు. ఒకవేళ నిజంగా కనుక మీరు ఆ తీసుకున్న భూమి మీ అనుభవంలో ఉండి మీరు కొనుగోలు చేసుకున్నట్టుగా ఆధారం కనుక ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకొని ఉంటారు. దరఖాస్తు విచారణ జరిగి మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, వారసులు కనుక అభ్యంతరం చెప్తే నోటి మాటతో అభ్యంతరం చెప్పడం కాదు, వాళ్ళ తండ్రి అమ్మలేదు అని వాళ్ళు రుజువు చేసుకోవాలి, వాళ్ళ చేతిలో ఉందని. అలా రుజువు చేసుకుంటేనే వాళ్ళకి పట్టా వస్తుంది. మీరు రుజువు చేసుకోగలిగితే మీ పేరు మీద పట్టా జరుగుతుంది. రాబోయే 1-2 వారాల్లో గ్రామాల్లో రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు మీకున్న ఆధారాలను చూపించండి, మీ అనుభవంలో ఉన్నదని నిరూపించుకోగలిగితే కనుక మీ పేరు మీదే పట్టా వస్తుంది. ఓకేనండి, కరీంనగర్ జిల్లా నుంచి మరో కలర్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి. ఓకే మేడం, అగ్రికల్చరల్ ల్యాండ్ లో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిన తోటి ఇల్లు కట్టారు సార్. అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన ఒక బావి ఉండేది సార్. ఆ బావిని వాళ్ళు కూడిపేసారు సార్. అంటే ప్రభుత్వ ఆస్తి, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసారు వాళ్ళు. అటువైపు తోవ కూడా ఉండే మేడం. అయితే ఆ తోవను స్వాధీనం చేసుకునేందుకు గ్రామ పంచాయతీ గాని పబ్లిక్ గాని ఆ రైతు నుంచి ఎలా మనం నష్టపరిహారం పొందొచ్చు మేడం? ఒకటి, అక్కడ దారి అంటున్నారు. ఆ గ్రామ నక్షాలో గనక ఆ దారి కనుక ఉన్నట్లయితే, ఆల్రెడీ ప్లాన్డ్ రస్తా గనక అయినట్లయితే అది ప్రభుత్వ భూమి అవుతుంది. అట్లాగే మీరు బావి కూడా బూడిపేశారంటున్నారు, అది కూడా ప్రభుత్వ ఆస్తి అంటున్నారు. ప్రభుత్వ భూములు కనుక వేరే వాళ్ళు ఆక్రమించుకున్నట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవాలి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం కింద తహసీల్దార్ చర్య తీసుకొని ఎవరైతే దారి ఆపుతున్నారో లేదా బావి పూడిపేశారో వాళ్ళ మీద తహసీల్దార్ చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు వ్యక్తిగతంగా కానీ లేదా గ్రామంలో ఎక్కువ మందికి ఇబ్బంది జరిగితే మీరు అందరూ కలిసి కానీ తహసీల్దార్కి దరఖాస్తు చేయండి. ఆ ఎంక్రోచ్మెంట్ తొలగించడానికి చట్టపరంగా అన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక నిమిషం సార్, అయితే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం, రెవెన్యూ నక్ష ప్రకారం ఏమో అక్కడ రస్తా లేకుండా గ్రామ పంచాయతీ రికార్డ్స్ ప్రకారం రస్తా ఉంటది కదా సార్. గ్రామ పంచాయతీ రస్తా ఉన్నది సార్ మనకు రికార్డు ప్రకారం. రికార్డు ప్రకారం ఇప్పుడు అది రెవెన్యూ రికార్డు ప్రకారం ప్రభుత్వ భూమి కింద లేదు, అది రస్తా కూడా కనిపించలేదు కదా అక్కడ. ఉండదు సార్, ఓన్లీ గ్రామ పంచాయతీ మొదటి నుంచి అక్కడ ఇల్లు ఉన్నాయి సార్. గ్రామ పంచాయతీ ప్రకారం లేకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు దాన్ని ఎక్కువ కాలం నుంచి వాడుతున్నారని కాబట్టి ఎక్కువ కాలం నుంచి ఒక 12 సంవత్సరాలకు పైగా కనుక మనం ఆ విధంగా వాడితే రస్తా కోసం వాడుకున్నట్లయితే అడ్వర్స్ పొజిషన్ రైట్స్ అని వస్తాయి మనకి. అడ్వర్స్ పొజిషన్ అంటారు. అంటే మనం దాన్ని అంతకాలం వాడాం కాబట్టి ఇప్పుడు అభ్యంతరం పెట్టడానికి ఉండదు. అది ప్రైవేట్ భూమి అయినా సరే 12 ఏళ్లకు మించి ఒక దారిగా వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు అభ్యంతరం పెట్టడానికి ఉండదు. అలాంటి అభ్యంతరం కనుక జరిగితే మనం సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అడ్వర్స్ పొజిషన్ కింద మనం సూట్ కనుక వేసుకున్నట్లయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ ఆ దారిని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. నిజామాబాద్ నుంచి శంకరప్ప గారు. నమస్తే శంకరప్ప గారు. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి మేడం. అది ఒక అసైన్మెంట్ మన వ్యవసాయ భూమి మేడం. 1975-78 వరకు మా తాతగారి పేరు మీద ఉంది. ఓకే, నమస్తే మేడం. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి శంకరప్ప గారు. మేడం, టీవీ చూస్తూ మాట్లాడకండి. మీ ప్రశ్న ఏంటో చెప్పండి మేడం. చెప్పండి శంకరప్ప గారు. మేడం, ఇప్పుడు మరి 78 వరకు మా తాతగారి పేరు మీద ఉంది మేడం. అది సొంత పట్ట. దాన్ని మేము గవర్నమెంట్ కు మేము స్వాధీనపరచలేదు. స్వాధీనపరచకుండానే వాళ్ళు అసైన్మెంట్ గా భూమిగా మార్చేసారు మేడం. దానికి మాకు ఏదన్నా సలహాలు ఇస్తారేమో అని.
సుదర్శన్ రెడ్డి గారు, దీంట్లో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే రుజువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు సేకరించుకొని, అంటే పహని 1B తర్వాత పట్టా పాస్ పుస్తకాలు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని తహసీల్దార్ దగ్గరికి వెళ్తే తహసీల్దార్ గారు ఆ రికార్డులను పరిశీలించి మీకున్నటువంటి, అంటే అది నిజంగా మీ అసైన్మెంట్ భూమే కాదా అనేది చెప్తారు. అంతేకాకుండా దీన్ని చూడవలసింది ఏంటంటే షేత్వార్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. షేత్వార్లో కూడా తెలుస్తుంది అది ఎప్పుడు దాని నేచర్, అంటే భూమి యొక్క స్వభావం ఏంటనేది మనకు తెలిసిపోతుంది. మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి షేత్వార్ని, తర్వాత 1Bని, ఆ తర్వాత మీకున్నటువంటి రుజువులు ఏవైతే ఉంటాయో వాటి కోసం దరఖాస్తు పెట్టుకోండి. ఆ దరఖాస్తు పెట్టుకోవడం వల్ల మీకు అది ఏ అసైన్మెంట్ భూమే లేదా పట్టా భూమే అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా అది అసైన్మెంట్ భూమి, అంటే ప్రభుత్వ భూమి ఉంటేనేమో ప్రభుత్వ భూమి అని చెప్తారు. ఒకవేళ అసైన్మెంట్ జరిగి ఉంటేనేమో అసైన్మెంట్ భూమి అని చెప్తారు. పట్టా భూమి అయితేనేమో ప్రతి విషయం కూడా అందులో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది మీకు షేత్వార్లోన. షేత్వార్ని పొందే ఫస్ట్ షేత్వార్ని తీసుకోండి మీరు. ఓకే ఓకే సార్, మరో కాలర్ని చూద్దాం. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజురాబాద్ మండల్ తుమ్మనపల్లి. 73లో మా నాన్న చనిపోయినాక మా అమ్మ పేరు మీద 23 గుంటలు సీలింగ్ ల్యాండ్ ఏదో తహసీల్దార్ నుండి మాకు ఆ భూమి మా పేరు మీద ఉన్నట్లుగా రాసిచ్చారు. మా తాతగారి పేరు మీద 7 గుంటలు పట్టా అయినట్లు ఇచ్చారు. మొత్తం 30 గుంటలు. 1991 నెహ్రూ బర్త్డే సందర్భంగా మా 23 గుంటలలో 20 గుంటలు మాకు పట్టా అయినట్టు తహసీల్దార్ మాకు పేపర్ ఇచ్చాడు అప్పుడు. కానీ ఇప్పుడు మాకు 70 నుండి మాకు అక్కడ కాస్ట్ లో 8 గుంటలు కూడా లేదు మేడం. మా లెక్క ప్రకారం మాకు 30 గుంటలు ఉండాలి. ఇప్పుడు 40-45 సంవత్సరాల నుండి అక్కడ మాకు కాస్ట్ కు 10 గుంటల కంటే తక్కువనే ఉంది. ఎప్పుడు మేము నెంబర్ కు ఫోన్ చేసినా కూడా ఆ ధనికులు వాళ్లకు ఇవ్వడం తోటి మా కబ్జా ఉన్న భూమి ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ రాకుండా, మీది సీలింగ్ ల్యాండ్ కదా ఇది కరెక్ట్ రాదు అనుకుంటూ మాకు కరెక్ట్ మెజర్మెంట్ ఇవ్వట్లేరు మేడం. మేము అది మా భూమి మేము తీసుకోవాలంటే ఏం చేయాలి? ఓకేనండి సునీల్ గారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం సీలింగ్ మిగులు భూముల్ని వీళ్ళకి అసైన్మెంట్ చేసినట్టుగా కనపడుతుంది. అసైన్మెంట్ పట్టాలో 30 గుంటలు ఉంది. వాస్తవంగా ఇప్పుడు అంత లేదు కాబట్టి మిగతా విస్తరణ కూడా చూపించాలి అంటున్నారు. అందులో రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి మీ లవణి పట్టా ఏదైతే ఉంటుందో, అసైన్మెంట్ పట్టా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం భూమి సర్వే చేసి చూపించండి అని మీరు మండల అధికారులకి దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్కి దరఖాస్తు చేసుకుంటే సర్వే చేస్తారు. రెండోది, పట్టాలో ఉన్న భూమిని మొత్తాన్ని ఇక్కడ వాస్తవంగా చూపించాల్సిన పని లేదు. అంత భూమి కనుక లేకపోతే వాస్తవంగా మీ అనుభవంలో ఎంత భూమి ఉందో దానికి అనుకూలంగా రికార్డులు మారుస్తారు తప్ప అసైన్మెంట్ పట్టాలో 30 గుంటలు ఉంది కాబట్టి తప్పకుండా అక్కడ 30 గుంటలు చూపించాలని ఏమీ లేదు. కానీ అక్కడ గనక నిజంగా 30 గుంటలు ఉండి వేరే వాళ్ళ దాన్ని కబ్జా చేసుకొని ఉండే అవకాశం ఉన్నట్లయితే కనుక మీరు తహసీల్దార్కి దరఖాస్తు చేసుకుంటే ఆ భూమి కూడా మీకు తప్పకుండా స్వాధీనం చేసి చూపిస్తారు. మీరు చేయాల్సింది సర్వే కోసం దరఖాస్తు చేయండి మండల ఆఫీస్లో. కరెక్టే సార్. అక్కడ జరిగేది ఏంటంటే సార్, ఒక నిమిషం, అక్కడ ఏంటంటే అతడు కబ్జా చేసిన అతను నా భూమిలోనే బావి తవ్వుకొని అక్కడ వ్యవసాయం చేసుకుంటుండు. అతడు వేరే అతనికి అమ్మినప్పుడు నా భూమి కబ్జా చేసింది ఏదైతుందో అది అతనికి కొలిసి ఇవ్వలేదు. అది అందరికీ తెలుసు. కానీ అక్కడ వచ్చే సర్వేయర్లు ఏం చేస్తున్నారంటే, మేము 2 సార్లు కంప్లైంట్ చేసినాం, వచ్చి వాళ్ళు కొలిసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్లు లేవని తీసుకొచ్చి మా పైన కుంట ఉంటది, చెరువు కట్ట, అది చెరువు, అదైతే బార్డర్ మారదు కదా, అతడి భూమి చెరువు కట్ట వరకు చూపిస్తుండే, మీ చెరువులో ఉంది అంటుండు. అది ఎట్లా సాధ్యం? అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు మండల సర్వేయర్ చేసిన నివేదిక మీకు సరిగా లేదు అనిపించినప్పుడు అయితే ఆర్డీఓ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ సర్వే కూడా అభ్యంతరం ఉంటే మీరు జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి కూడా సర్వే మీద అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మండల సర్వేయర్ సర్వే తప్పు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది మీ ఆర్డీఓ ఆఫీస్ లో వెళ్లి డివిజన్ లెవెల్ సర్వేయర్ వచ్చి సర్వే చేయమని దరఖాస్తు చేసుకోండి. అప్పుడు ఇది సరి చేసే అవకాశం ఉంటుంది. ఊర్లో అందరికీ తెలుసండి అది మా భూమిలో అది మన వాస్తవాలు తెలవటం వేరు, చట్ట ప్రకారం నిరూపించుకోవటం వేరు. నేను చెప్తున్నది ఏంటంటే చట్ట ప్రకారం ఈ భూమి సర్వే జరగాలంటే పద్ధతి అదే. మండల సర్వే చేశారు, అది తప్పుగా జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు జిల్లా డివిజన్ సర్వేకి సర్వే చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. సో భూ చట్టాలకి సంబంధించి మా ఈటీవీ ప్రేక్షకులకు మీ సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి న్యాయ సేవా కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.